హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి నాగుల చవితి వ్లాగ్ అండి. చాలా చిన్న వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళి పుట్టలో పాలు పోసామనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము వెళ్తున్న టెంపుల్ అయితే తుల్జా భవానీ టెంపుల్ మణికొండలో. ఈ టెంపుల్ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఈ టెంపుల్లో మొత్తం అన్ని దేవతలు దేవుళ్ళు ఉంటారండి. చాలా బాగుంటుంది, ఫేమస్ కూడా. అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. కోనేరు కూడా ఉంది, చూసారా? ఈ మధ్యన మనకి ఎక్కడ కోనేరు చూడడానికి ఉండదు కదా టెంపుల్స్లో. ఈ టెంపుల్లో అయితే కోనేరు కూడా ఉంటుంది. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మనకి ఒత్తులు దీపాలు అవి వదులుకోవడానికి చాలా బాగుంటుంది. కార్తీక పౌర్ణమికి కూడా మేము అక్కడికి వెళ్ళి ఒత్తులు వదులుతూ ఉంటాము. ఈ టెంపుల్ మొత్తం ఒక షార్ట్ గ్లింప్స్లో అలాగా చూపిద్దామని ట్రై చేస్తున్నానండి. మీకు చూడండి, బాగుంది కదా, ఎంత స్పేషియస్గా ఉందో కనిపిస్తుంది కదా. బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పుట్టలో పాలు పోయడానికి అయితే పుట్ట దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. చూస్తున్నారుగా, ఈ పుట్టలోనే మేము పాలు పోసాము. ఎంత రష్గా ఉందో, అస్సలు ఖాళీ ఉండదండి. అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎప్పుడు ఇంతే, ఎందుకంటే ఈ ఏరియాలో ఇది ఒక్కటే పుట్టు ఉంటుంది పాలు పోయడానికి. సో అందుకే అందరు ఇక్కడికే వస్తారు కాబట్టి చాలా రష్ ఉంటుంది. ఎంత ఆల్మోస్ట్ 10-11 అయినా సరే ఇదే రష్ ఉంటుంది అక్కడ. ఆ రష్లో కూడా అమ్మమ్మ కొంచెం ప్లేస్ వెతికి కొంచెం కడిగి ముగ్గు వేసి మొత్తం పూజకి అన్నీ రెడీ చేశారు. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ ప్రసాదం తినేసి కొంచెం మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడితో మా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇదే ఒక చిన్న మినీ వ్లాగ్. నచ్చిందా మీ అందరికీ? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.